అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. 2025 సంవత్సరం మార్చి 8వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పుకోవచ్చు. అంటే మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఏది మీ లైఫ్కు టర్నింగ్ పాయింట్ కాబోతుంది, ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధంగా దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించిన ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం మార్చి 8వ తేదీ శనివారం యొక్క దినఫలాలు చాలా వరకు కూడా వీరికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో, అంటే మీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ, మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా, కుల వృత్తులు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏ ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే మీరు ఈరోజు తీసుకుంటారు. అది మీ యొక్క జీవితానికి టర్నింగ్ పాయింట్ అవ్వబోతుందని చెప్పుకోవాలి. అందుకు వారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. అటువంటి కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. దానికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం ముందుకు వస్తుంది. అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 60-70 ఏళ్ళ పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే సమస్య తీవ్రత పెద్దగా ఉందనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా సమస్య తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే దినఫలాల ప్రకారం మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో దాంట్లో ఒక కీలకమైనటువంటి మార్పును కూడా మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుంది. వారితో పరిచయం దీర్ఘకాలిక పాటు కొనసాగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తులు మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ యొక్క డబ్బు విషయంలో, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అనేది మీకు చాలా వరకు అవసరం. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణం చేసిన వారు జాగ్రత్తగా ఉండండి. అలాగే నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయంలో వెళ్ళడం కూడా మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరమని చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతిఫలాల మిశ్రంగా ఈరోజు గడవబోతుంది. ఈరోజు మీరు తీసుకునేటువంటి కీలకమైన నిర్ణయం, అంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయం మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అవ్వబోతుందని చెప్పుకోవాలి. అయితే మీరు ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఆ సీతారామచంద్ర ప్రభువులని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి శనివారం రోజు కన్యా రాశి వారు చక్కగా యాక్టివ్గా ఉంటారు. ఏ పని చేసినా కానీ మంచి తెలివితేటలతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఒకవేళ మీరు చేసే ప్రయత్నంలో ఏదైనా ఆటంకం కానీ, ఇబ్బంది కానీ వచ్చినా కూడా ధైర్యంగానే, తెలివిగా, చాకచక్యంగా, ఎవరికి భయపడకుండా పనులను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. పట్టిందల్లా బంగారం కాకపోయినా బంగారం చేసుకునే వరకు వదిలిపెట్టడం అన్నట్టుగా ఈరోజు మీరు పనితీరు ఉంటుంది. మొండి వైఖరి అధికంగా ఉంటుంది. అయితే మీ మొండితనాన్ని బయట మాత్రమే చూపించవద్దు. ఇంట్లో కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ, బంధుమిత్రులతో కానీ మొండిగా ప్రవర్తించకండి. ఇది మీకే అంత శ్రేయస్కరం కాదు. పై అధికారుల యొక్క మెప్పును పొందడం గలుగుతారు.
పనివేళలో పెరిగినప్పటికీ సరదాగా వాటిని పూర్తి చేస్తారు. ఈ సమయంలో కన్యరాశి వారికి స్థలాలకు సంబంధించిన వివాదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిజంగా చెప్పాలి అంటే పంచాయతీలకు, చర్చలకు, కీలకమైన లావాదేవీలకు, ఎదుటివారిని నొప్పించడానికి చేసిన ప్రయత్నాలకు వీటన్నిటికీ కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఇందులో మార్పు ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఈరోజు చేయాల్సిన ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వస్తే ప్లానింగ్స్లో చక్కటి మార్పులను కూడా చేసుకుంటారు. మొత్తం మీద చెప్పాలంటే దాదాపుగా ఈ శనివారం రోజంతా కూడా మీకు కొంచెం అనుకూలంగానే ఉంటుందని గంటపదంగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి కీలకమైన వ్యవహారాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే ఈ రోజున పూర్తి చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మొండి పట్టుదల, ధైర్య సాహసాలు, మీరు మాట్లాడే మంచి మాటలు, ప్రజల యొక్క ఆశీర్వాదం ఈరోజు మీకు మంచి అస్త్రాలుగా అందుతాయి. ఈ రోజుకు గాను ఇవే మీకు విజయాన్ని కూడా అందిస్తాయి. ఈ శనివారం రోజు కన్యా రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి. నరసింహ కరావలంబ సూత్రాన్ని పారాయణం చేయండి. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని సింధూరాన్ని నుదుటిన ధరించి ఆ తర్వాత దినచర్యను ప్రారంభం చేయాలి. అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజు నవమి తిథి వచ్చినది కాబట్టి రేపు ఉదయం వేళ మనమంతా శ్రీరాముల వారి ఆలయానికి కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ వెళ్ళి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచం సూత్రాన్ని పారాయణం చేయాలి. ఎవరైతే ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తారో వారికి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు మీకు రావలసిన మొండి బాకీలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి. అంతా శుభమే కలుగుతుంది. ఆలయానికి వెళ్ళే వీలు లేని వారు ఇంట్లో కూర్చొని అయినా సరే ఈ పరిహారాన్ని పాటించవచ్చు. ఈ శనివారం రోజు దగ్ధ యోగం వచ్చింది కాబట్టి మనమంతా కూడా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. దగ్ధ యోగం వచ్చినప్పుడు నవగ్రహాల చుట్టూ తిరిగితే జాతక రీత్యా ఉండే దోషాలు దూరం అవుతాయి. అలాగే చేసే కార్యక్రమాలు ఫలప్రదం అవుతాయి. ఈరోజు మీరు చేసే 9 ప్రదక్షిణలు 108 రోజులు 108 ప్రదక్షిణలు చేసే వాటితో సమానం. అంత పుణ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి రేపు తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. కుడివైపుకు 9 ప్రదక్షిణలు, ఎడమ వైపుకు 9 ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చి 2 దీపాలను వెలిగించుకోండి. లేదా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న సరిపోతుంది. కొంచెం బియ్యం పిండి అందులో కుంకుమ మరియు పాలు పోసి బాగా కలుపుకొని ఒక ప్రమిదగా చేసుకొని తమలపాకుపై ఉంచి 2 ఒత్తులను వేసి వేరువేరుగా 2 కాంతులు వచ్చే విధానంగా వెలిగించి అమ్మవారి ముందు పెట్టి మీ చేతులు ఎర్రటి అక్షింతలను పట్టుకొని మీకున్న భయాన్ని పోగొట్టి శత్రు జయం కలగాలని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో భయభీతి దూరమై ధైర్యవంతులుగా మారుతారు. ఇలాగే ప్రతిరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.